Dear students and parents, welcome once again to Dr. TCS Career Guidance. సో మీ అందరూ కూడా మన ఛానల్ ఆదరిస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. సో ఈ మధ్యనే మిమ్మల్ని బుజ్జగించో బతిమలాడో చెప్తా ఉంటే కొంత లైక్లు సబ్స్క్రైబులు చేస్తారు అనమాట. ఎనీవే ఈరోజు ఇంకొక ఎన్ఐటీతో మేము ముందుకు వచ్చాను. అదే ఎన్ఐటి సూరత్కల్ అనమాట. ఎన్ఐటి సూరత్కల్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఏంటి, కాలేజ్ ఫీజు ఎంత అనేటువంటి అన్ని వివరాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఎన్ఐటి సూరత్కల్ ఎక్కడ ఉందండి? కర్ణాటకలో ఉందన్నమాట. సో ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. ఇండియా మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ ఉందన్నమాట ఎన్ఐటి సూరత్కల్ అనేది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అనేది అన్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా, వర్త్ఫుల్ అనిపించినా ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, హైప్ ఇవ్వండి. ఇది వర్క్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ మీద. ఎన్ని లైకులు ఉంటే అంతమందికి చేరుతుంది, అంతమందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా లైకులు హైకులు ఇవ్వాలని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే, అంతకంటే ముందు కూడా మీకు నేను ఎన్ఐటి తిరుచినాపల్లి గురించి చెప్పాను, ఎన్ఐటి వరంగల్ గురించి చెప్పాను. ఇది ఎన్ఐటి సూరత్కల్ గురించి ఈరోజు చెప్తున్నాను అనమాట. ఈ అన్ని ఎన్ఐటీస్లో చెప్తే బాగుంటుంది సార్ అనుకోవచ్చు మీరు, కానీ చెప్తాను ఏడ్చుకుంటూ కాకుండా నేను హ్యాపీగా చెప్పాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా లైక్ ఇవ్వాలి, ఇంకా చూస్తున్నారు చూడండి. మీరు ఆగండి, ఒక క్షణం ఆగి ఫుల్ స్క్రీన్ చేసుకొని, ఫుల్ స్క్రీన్ చేస్తే అన్నీ కనబడతాయి. కింద లైక్ బటన్ ఉంటుంది, కొట్టండి ఫస్ట్. మొత్తం ఫ్రీగా చూస్తున్నారు, చూడటం కదా, లైక్ కొట్టండి ఫస్ట్. ఇంకా నువ్వు కొట్టట్లే, కొట్టావా? వెరీ గుడ్. నీకు ఖచ్చితంగా ఏప్రిల్లో మంచి సిఆర్ఎల్, మంచి ర్యాంకు, మంచి పర్సంటేజ్ వస్తుంది నీకు, లైక్ కొట్టావు కాబట్టి. ఇలా ఉంటుందండి కాలేజ్ క్యాంపస్. మంచి బీచ్ కూడా ఉందండి ఓయ్, గోవా రేంజ్లో. కానీ అక్కడ పోయి ఎంజాయ్ చేయకండి. ఇలా ఉంటుంది క్యాంపస్, ఓల్డ్ క్యాంపస్ ఇది కూడా. నెక్స్ట్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 24లో ఎంత ఉందో 25లో అంతే ఉంది. 1960లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. మంగళూరు కర్ణాటకలో ఉంది, గవర్నమెంట్ కాలేజీ. ఇదే విధంగా ఈ కాలేజ్ వచ్చేసి మనకి 19 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మంగళూరు నుంచి. రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 19 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మంగళూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి 19 కిలోమీటర్స్ దూరంలో ఈ సూరత్కల్ ఉందన్నమాట. చదువుతున్నారు మన పిల్లలు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది, గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్నమాట. ఐఓసిఎల్ వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ తీసుకుని వెళ్ళారన్నమాట. అటువంటి ఎన్ఐటిది. మీరు కూడా ఇటువంటి ఎన్ఐటీలో జాయిన్ కావాలనుకున్నట్లయితే, నా మెంటర్షిప్ తీసుకోవాలనుకున్నట్లయితే మెంటర్షిప్ తీసుకోండి. కేవలం జోస్తా అండ్ సీసార్ మెంటర్షిప్ కూడా చేస్తాం మేము. గమనించిన వివరాల కోసం ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. అదేవిధంగా అందరూ ఈ రోజున మాట్లాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎప్పటి నుంచో వాడేస్తా ఉన్నాం. 2019 నుంచి స్టార్ట్ చేసాం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయటం. ఎందుకంటే ఒక 14 మంది 15 మంది చేయాల్సిన పని, అందులో ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. దాన్ని మొత్తం మా సాఫ్ట్వేర్కి ట్రైనింగ్ ఇచ్చాం. ఇదే మా ఏఐ సాఫ్ట్వేర్ అనమాట. బ్రహ్మాండంగా రిపోర్ట్లు తీస్తుంది, పిల్లల గురించి చెప్తా ఉంది. ఇక వీళ్ళు ఐఐటి కొట్టేస్తారు, ఇక వీళ్ళు ఐఐటి కొట్టలేరు, వీళ్ళకి బర్డన్ అవుతుంది, ఎంపీసీ అయితే వీళ్ళని బైపీసీ ఇప్పియండి. సో వీళ్ళకి వచ్చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కాగలుగుతారు వీళ్ళు. వీళ్ళకి నాలెడ్జ్ మ్యాథమెటిక్స్ ఉంది కానీ వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇంజనీరింగ్. ఇట్లా ప్రతిదీ కూడా చెప్పేశారన్నమాట. అంటే మీ బాబు మీ పాప ఫ్యూచర్ అయితే ఉందో ఆ ఫ్యూచర్ వాడికి ఎటువైపు వెళ్ళాలి, ఏంటి పరిస్థితి, అసలు నాకు ఉన్న నాలెడ్జ్ అయినా లేకపోతే అంత స్కూల్లో ఇవన్నీ మీ ఈ డౌట్ ఆ డౌట్ అన్ని డౌట్లు ఈ మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా, ఓకేనా, క్వశ్చన్ పేపర్, ఎటువంటి క్వశ్చన్ పేపర్, ఎటువంటి క్వశ్చన్స్ అడగాలో మీ పిల్లలు ఇచ్చేటువంటి ఆన్సర్ని బట్టే క్వశ్చన్స్ చేంజ్ అయిపోయి ఎంత డెప్త్లో అడగాలి వీళ్ళని, లేకపోతే అసలు అంత డెప్త్ లేకపోతే మినిమం ఎంత నాలెడ్జ్ ఉంది, మ్యాక్సిమం ఎంత నాలెడ్జ్ ఉంది, అట్లా టెస్ట్ చేసి ఎంతోమంది లెక్చరర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ వాళ్ళు నేనేం అడగను మీ పిల్లల గురించి, అసలు డిస్కస్సే చేయను. టెస్ట్ అయిపోయిన తర్వాత మాత్రం డిస్కస్ చేస్తాను అన్నమాట. టెస్ట్ రాసే ముందు దాని ఇంపార్టెన్స్ చెప్తా, ఎలా రాయాలి ఏంటనేది చెప్తా తప్ప మీ పిల్లల గురించి ఏ ఒక్క ఇన్పుట్ కూడా నాకొద్దు, నేనే చెప్పేస్తా. రిపోర్ట్ చూసిన తర్వాత రిపోర్ట్ స్టడీ చేసి, సార్ ఇది పరిస్థితి, నేను ఒక పేరెంట్స్, నాకు మదరు లెక్చరర్ ఇంజనీరింగ్ కాలేజీలో, ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళ పాప చెప్తా ఉందంట, సో నాకు మ్యాథమెటిక్స్ చాలా ఇబ్బందిగా ఉంది అది అని చెప్పేసి. అది వాళ్ళ విషయం నాకు చెప్పరు కదా, నేను చెప్పొద్దని చెప్తా కదా, నేను అదే రిపోర్ట్లో వచ్చింది, తను ఎంపీసీ వద్దండి అని చెప్పడం జరిగింది. ఇంకొంతమంది పాప, ఆ ఫాదరు పెద్ద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలో
ఇన్ఛార్జ్ అనమాట, అన్ని కాలేజ్కి ఇన్ఛార్జ్. వాళ్ళ పాప చదువుతుంది, కానీ మరి వాళ్ళ కాలేజీలో చదువుతుంది కదా, మరి నేను భయపడి మార్కులు వేస్తుర్రా లేకపోతే ఏంటి, అసలు మా పాపకు వచ్చే మార్కులు కరెక్టా కాదని క్రాస్ వెరిఫికేషన్ మన దగ్గర చేశాడు. ఖచ్చితంగా ఆ పాప ఐఐటీ కొడతదని చెప్పారనమాట. అప్పుడు ఆయన కొంచెం మనశ్శాంతి పడ్డారనమాట. ఏమో సార్ మా కాలేజీలో చదువుతా ఉంటే మా వాళ్ళు నాకు భయపడి వేస్తుర్రేమో మార్కులు అనిపించింది. ఫ్యాకల్టీ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నప్పటికి కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నా అని చెప్పేసి ఒక కార్పొరేట్ సంస్థల్లో మంచి పొజిషన్‌లో ఉన్నటువంటి వాళ్ళ పాప రాసిందనమాట. సో ఇవన్నీ ఇక మీకు నీ ఇష్టం అండి ఇక. ఇక మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటూ పోతే కెమికల్ ఇంజినీరింగ్ అండి అదర్ స్టేట్, ఇక్కడ హోమ్ స్టేట్ చెప్పట్లేదు, ఓన్లీ అదర్ స్టేట్. అది కూడా జోసా 6th రౌండ్ అనమాట. ఏదైతే జోసాలో మనకి లాస్ట్ రౌండ్ ఉంటుంది 6th రౌండ్, దీని తర్వాత 2 రౌండ్లు సీసాప్ ఉంటుంది. ఆ జోసా 6th రౌండ్ యొక్క కట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. ఇది అదర్ స్టేట్ కోటా, ఇది ఓపెన్ ర్యాంకు, ఇవన్నీ కూడా కేటగిరీ ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. కెమికల్ ఇంజినీరింగ్ తర్వాత మనకు ఉన్నటువంటిది సివిల్ ఇంజినీరింగ్. సివిల్ ఇంజినీరింగ్ సంబంధించినటువంటి మొత్తం కట్ ఆఫ్ అనేది మీరు చూసుకోండి. సివిల్ ఇంజినీరింగ్ తర్వాత మీకు ఇష్టమైనటువంటి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, కంప్యూటేషనల్ డేటా సైన్స్. సో ఇది చాలా మంచి బ్రాంచ్ అండి, కొత్త బ్రాంచ్, తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇది దాదాపు క్వాంటమ్ కంప్యూటింగ్ అడుగుతున్నారు కదా, సో అటువైపు వెళ్ళొచ్చు మీరు. ఇది పీజీ, ఇది యూజీలో బీటెక్ ఇచ్చేసి ఎంటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు వెళ్ళొచ్చు, అది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనేది కూడా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చూసుకోండి మీ కేటగిరీ ఏంటి, మీ కట్ ఆఫ్ వస్తుంది, మీ ర్యాంక్ ఎస్టిమేషన్ ర్యాంకు మీరు ఎంతో అయిందని కూడా మీకు తెలుసు కాబట్టి చూసుకోండి. ఇవన్నీ రాసుకొని పెట్టుకోండి, ఎందుకంటే రేపు మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని అన్ని ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలు, జిఎఫ్టీలు, ఐఐటీలు చేస్తున్నా. మీరు చూసి ఉత్తగా లైక్ ఎలాగో కొట్టరు మీరు, కానీ కనీసం నోట్ అన్నా చేసుకోండి. మీరు నోట్ చేసుకొని అరే మన ర్యాంకింగ్ 100% ఇటు అటు ఉంది, మనం చూసుకుందాం, రాసుకోవాలి, నోట్బుక్ పెట్టుకోవాలి. అందుకనే ఇంత టైం చెప్పేది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన కట్ ఆఫ్ అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తర్వాత ఇంకెవరు మా బ్రాంచ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ వస్తుంది. మెకానికల్ వచ్చిందా, ఓకేలేండి. సో మెకానికల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూసుకోండి. సో మెకానికల్ తర్వాత మీకు మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఇక్కడ కూడా చూసుకోండి. మీరు పోయి నార్మల్ కాలేజీల్లో సిఎస్సి అదే బదులు ఇక్కడ మెకానికల్ మెటలర్జీ అనేది చదవచ్చండి. నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ అండి, 4 years ఆఫ్ బీటెక్. సో మైనింగ్ సంబంధించిన కట్ ఆఫ్. మైనింగ్ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి, అదర్ స్టేట్ కోటా. చూసుకోండి మీకు మీ ర్యాంక్కి వస్తుందా లేదని చూసుకోండి అనమాట. ఓకే, ఎలక్ట్రికల్ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. సో ఐటీకి సంబంధించిన కట్ ఆఫ్ అదర్ స్టేట్ కోటా, కేటగిరీ వైజ్గా అక్కడ ఇచ్చారు, చూసుకోండి. ఐటీ తర్వాత మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో కొత్త బ్రాంచెస్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి సౌత్లో ఫస్ట్ ఎన్ఐటీ కింద మనం చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదర్ స్టేట్ కోటా. సో ఎస్సీ, ఓపెన్, ఈడబ్ల్యూఎస్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఏం బ్రాంచెస్ లేవు. ఇక ఇక్కడ తీసుకున్నట్లయితే ఫీజు వచ్చేసి 96,000 వరకు అవుతుంది ఫస్ట్ సెమిస్టర్లో. సెకండ్ సెమిస్టర్ నుంచి కొంచెం తగ్గిద్ది. హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు అన్ని కలిపి 43,000 ఉంటుంది, కొంత తగ్గిద్ది అనమాట. ఎందుకంటే 1 time ఫీజు అలాంటి అదర్ ఫీజెస్ కొంచెం తగ్గుతాయి. సో మొత్తంగా మీకు ఒక 3 lakhs వరకు ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అలానే ప్లేస్మెంట్స్ కొంచెం డిస్కస్ చేయబోయే ముందు మీ అందరికీ తెలిసిందే కదా, ఎవరికైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100% ట్యూషన్ ఫీజు ఉండదు, బట్ అదర్ ఫీజెస్ కట్టాలి, హాస్టల్ ఫీజు అలాంటివి. 1 lakh బిలో ఉంటే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఫ్యామిలీ ఇన్కమ్ వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఉండదు. అదేవిధంగా 2/3 ఫీజు అయితే ఎవరికైతే 1 lakh to 5 lakhs ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి మీకు 2/3 ఫీజు, ట్యూషన్ ఫీజు అనేది మాఫీ ఉంటుందన్నమాట. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవన్నీ తీసి పెట్టుకోండి. ప్లేస్మెంట్స్ గురించి చెప్తే ఇక్కడ మీరు చూసుకోండి. ప్లేస్మెంట్స్లో ఇక్కడ చాలామంది చెప్తా ఉంటాను నేను, అందరు చెప్తా ఉంటారు ఎన్ఐటీకి వెళ్ళిపోతే మీ లైఫ్ సెట్ అయిపోతే, ఐఐటీకి వెళ్ళిపోతే మీ లైఫ్ సెట్ అయిపోతుంది. లైఫ్ సెట్ చేసుకోవాల్సింది నువ్వు, అక్కడ పోయిన వాళ్ళని సెట్ ఏం చేయరు వాళ్ళు. ఎందుకంటే చూడండి ఇక్కడ 128 మెంబర్స్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో ఎలిజిబిలిటీ వచ్చింది. అందుట్లో క్యాంపస్లో సెలెక్ట్ అయింది 107. మరి రిమైనింగ్ పీపుల్ ఎడిపోయారు వీళ్ళు. ఎందుట్లో కొంతమంది హైయర్ స్టడీస్ పోవచ్చు, బట్ బయటకు వచ్చి క్యాంపస్ అంటే ఇక్కడ సెలెక్ట్ అయితే అని కాదు, బయటకు వచ్చి కూడా ట్రై చేస్తారు. కానీ ఎందుకు ఇక్కడే సెలెక్ట్ అయితే అయిపోద్ది కదా. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎలక్ట్రికల్ 125కి ఎలిజిబిలిటీ వచ్చింది, 86 సెలెక్ట్ అయ్యారు. చూడండి ఇంత గ్యాప్ ఉందన్నమాట. అక్కడ రాలేదు అంటే ఏంది, అక్కడ రాలేదు తీసుకోలేదంటే ఏంది, మీ సిజిపిఏ తక్కువ ఉండటమో, సిజిపిఏ మంచిగా ఉన్నా కానీ మీ ఎటువంటి కోర్సెస్ నేర్చుకోకపోవటమో, చిన్న చిన్న ప్రాజెక్టులు చేయకుండా ఉండటమో, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటమో. కాబట్టి స్కిల్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెకానికల్ ఇంజనీరింగ్లో చూడండి 177కి 140 ప్లేస్ అయ్యారనమాట.
బట్ ఇక్కడ మీరు కొంత వెళ్ళిన తర్వాత కొంత కష్టపడండి. సివిల్ ఇంజినీరింగ్ అయితే మరీ గ్యాప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ 117కి 55 మాత్రమే ప్లేస్ అయ్యారనమాట. ఇది లాస్ట్ ఇయర్‌దండి. ఈ ఇయర్‌ది కూడా ఇలానే ఉంటుంది చాలా ఇంచుమించుగా. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే ఇది హైయెస్ట్ ప్యాకేజ్ కాదండి. ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ అనమాట. ఎన్ఐటీ వరంగల్ బాగుంది దీనికంటే. కానీ దీని అందరూ సెకండ్ అంటా ఉంటారనమాట. ఎన్ఐటీ వరంగలే టాప్. చూసుకోండి ఇది ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ బ్రాంచ్ వైస్ ఏ బ్రాంచ్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్లేస్‌మెంట్ అవుతుంది ఏందని చూసుకోండి. ఓవరాల్‌గా 74% అండి. 100% ప్లేస్‌మెంట్ అనాలంటే అది ఉత్తుత్తి కాలేజ్ అనుకోవటమే. మీడియం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే అబోవ్ 10 లాక్స్ అనేది చాలా ఉంది. ఓవరాల్‌గా మీడియం ప్యాకేజ్ మీకు 13 లాక్స్ పర్ యానమ్ అయితే ఉందండి. హైయెస్ట్ ప్యాకేజ్ కంప్యూటర్ సైన్స్‌లో ఉంది. ఐటీలో ఉంది సెకండ్. థర్డ్ వచ్చేసి మీకు ఈసీ ట్రిపుల్‌ఈలో ఉందన్నమాట. ఇక మనకు మాక్సిమం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్‌లో 55 లాక్స్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్‌లో 51 లాక్స్ వచ్చింది. ఐటీలో 52 లాక్స్ వచ్చింది. ఎలక్ట్రికల్‌లో 47 లాక్స్ ఉంది. ఓకేనా? కెమికల్, సివిల్‌లో కూడా మీకు 13 లాక్స్ టు 34 లాక్స్ వరకు వచ్చిందనమాట. ఇది సూరత్కల్‌లో స్థాపించినటువంటి ఈ కంపెనీస్ అన్నీ వచ్చాయండి ఈ కాలేజ్‌కి. ఈ కంపెనీస్ అన్నీ కూడా విజిట్ చేస్తా ఉంటాయి. అన్ని కంపెనీస్ ఉన్నాయండి. సో, అన్ని కంపెనీస్ అన్ని ఎన్ఐటీస్‌కి పోతా ఉంటాయి. టాప్ స్టూడెంట్స్ ఉంటారు కదండీ ఇక్కడ. వాళ్ళ కోసం వెళ్తాయన్నమాట అవి. ఓకే. ఇవి కంపెనీస్. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి ఇక. ఇక్కడ మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీలో 1827 99.87 వచ్చింది వాడికి పర్సెంటేజ్. ఈ ఓబీసీలో 577 కేటగిరీ ర్యాంక్. ఇది సిఆర్ఎల్ ర్యాంకు 2388 99.84. ఈడబ్ల్యూఎస్‌లో 316 సిఎస్సి అని చెప్తుంది. సో, ఎస్సీలో 364, ఎస్టీలో 138. ఇలా పర్సెంటేజ్ చూసుకోండి. అంటే ఇంత పర్సెంటేజ్ ఉంటేనే మీకు సూరత్కల్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇది 24ది అనమాట. సార్ చూస్తారా? ఆపుతా చూసుకోండి ఒకసారి. నీట్‌గా ఇది 24, 25కి సంబంధించినటువంటి ఈ వైట్ కలర్‌లో ఉన్నది వచ్చేసి మీకు ఇక్కడ అది కేటగిరీ ర్యాంకు. బ్లూ కలర్ అది గ్రీన్ కలర్‌లో ఉన్నది కాస్త అది మీ సిఆర్ఎల్ ర్యాంకు. ఇంత పర్సెంటైల్‌కి వాళ్ళకి ఇంత ర్యాంక్ వచ్చింది. 99.63 ర్యాంక్ వచ్చినటువంటి ఎస్సీ క్యాండిడేట్‌కి ఇక్కడ వాళ్ళ కేటగిరీ ర్యాంకు 364, వాళ్ళ సిఆర్ఎల్ ర్యాంకు 5460. 99.63కి 99.87 చూడండి. ఇక్కడ 1827 ఉంటే ఇక్కడ చూడండి 5460కి వెళ్ళిపోయిందంట. 0.63కి 0.87కి ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక్కడ చూడండి 99.87, 99.84. ఇక్కడ తీసుకున్నట్లయితే 1827, ఇక్కడ తీసుకున్నట్లయితే 2308. చూడండి ఇట్లా ఉంటుందండి పరిస్థితి. ఇలా ఉంటుంది. పాయింట్కే చాలా వేలలో ఉంటారు అనమాట. సో ఇది స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఎన్ఐటి సూరత్కల్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చింది అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎన్ఐటితో మీ ముందుకు వస్తాను. సో అన్ని ఎన్ఐటీల గురించి చెప్పినప్పుడు మీకు వచ్చినటువంటి పర్సెంట్ ఆధారంగా ముందైతే ఒక రఫ్ నోట్బుక్లో ఏ ఎన్ఐటి వస్తుంది ఏంటనేది రెడీ చేసి పెట్టుకొని అప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సాఫీగా మీ యొక్క ఈ జర్నీ సాగాలన్నా ఏ కాలేజీ పడితే ఆ కాలేజీలో జాయిన్ కాకుండా అర్థమైందా లక్షలు మీరు పెట్టకుండా మీకు ఒక మంచి కాలేజీలో మీకు సీట్ వచ్చే విధంగా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మన యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి లేదా డైరెక్ట్ కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇది పెయిడ్ మెంటర్షిప్. కొత్తగా వివరాలు తెలుసుకోవడం కోసం అయితే ఫోన్ చేయకండి. పాపం వాళ్ళు ఎత్తలేకపోతున్నారు. కేవలం మీరు పెయిడ్ మెంటర్షిప్ సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. లేడీస్ అయితే ఫోన్ చేస్తారు. మరి వాళ్ళకి అన్ని వివరాలు తెలుసుకుంటారు కానీ ఒక్కళ్ళు కూడా మెంటర్షిప్ తీసుకోరనమాట. ఎంప్లాయీస్ చెప్తారు అనమాట. లేడీస్ ఫోన్ వస్తుందంటే భయం అవుతుంది సార్ మాకు అంటారు అనమాట. ఇది చీరల బేరం కాదమ్మా. పిల్లల చదువుకు సంబంధించినటువంటి విషయాలు మిమ్మల్ని అవమానించినట్టు కాదు, లేకపోతే అంటాం కాదు. ఇక టైం అనేది చాలా వాల్యుబుల్ టైం మా వాళ్ళది కూడా. వాళ్ళు రోజుకి ఎన్ని వందల కాల్స్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీరు పే చేస్తాము అనుకుంటేనే మీరు మెంటర్షిప్ తీసుకోండి. లేకపోతే ఛానల్స్ చూడండి, మీకు అర్థమైపోద్ది అనమాట. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఏం చెప్పాలి మీకు చెప్పండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.